నువ్వు ఈ ఫైల్స్ ఎందుకు తెప్పించావు? ఇప్పుడు ఇవి స్టడీ చేయడానికి నీకు అర్హత ఉందా? నా పర్మిషన్ లేకుండా నీకు ఈ ఫైల్స్ ఎవరిచ్చారు? ఏం లేదమ్మా, అనుకోకుండా 2 సంఘటనలు జరిగాయి. విహారీ గారిని చైర్మన్ పోస్ట్ నుంచి చాలా తెలివిగా దించేశావు. ఆ తర్వాత ఎప్పుడూ లేంది యమునమ్మ గారంటేనే పడని మీరు ఎప్పుడు యమునమ్మని ఎలా తిట్టాలా అని ఆలోచించే మీరు ఉన్నట్టుండి యమునమ్మ మీద రాయి విసిరితే మీరు అడ్డుపడి కాపాడమేంటి? ధర్నాలో కూర్చున్న కార్మికులు మీరు చైర్మన్ అవ్వగానే మీరు ఒక్క మాట చెప్పగానే కామ్గా వెళ్ళిపోవడం ఏంటి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మీ పేరే చైర్మన్ గా ప్రపోజ్ చేయడం ఏంటి? ఇవన్నీ నా అనుమానాలు. ఏంటి నీ అనుమానాలు? మౌనంగా ఉన్నంతసేపే మీ ఆటలు. మలుసుగా ఉన్నాను కదా అని పీక పట్టుకుంటే నాకు రోషం ఉంది, పౌరుషం ఉంది. నీలాగా సున్నితంగా నేను పెరగలేదు. నేతనేసే పనులు చేసి పెరిగాను. నా జోలికొస్తే ఊరుకున్నాను. విహారీ గారు జోలికొచ్చారు. ఆయనకి ఆ గతి పట్టించి తిరిగి దౌర్జన్యం చెయ్యాలని చూస్తే నేను ఊరుకోను. అన్నీ బయటికి లాగుతాను. మీరు చేసిన అన్యాయానికి తగిన బుద్ధి చెప్తాను. మళ్ళీ విహారీ గారు ఆ చైర్మన్ సీట్లో కూర్చునే వరకు నేను ఎవ్వరిని వదలను. నిన్ను ఇలా కాదే, టైం చూసి లేపేస్తాను. నా పీకే పట్టుకుంటావా? చెప్తా నీ సంగతి, చెప్తా.